ప్రభాస్ ఇప్పటికే కల్కితో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి ఫామ్ లో ఉన్నాడు. లేటెస్ట్ గా సందీప్ వంగతో స్పిరిట్ తీస్తున్నాడు. ఈ మూవీలో విలన్ గా కొరియన్ యాక్టర్ అయిన డాంగ్ సే ఓక్ తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో అయితే న్యూస్ వైరల్ అవుతుంది. ఈ మూవీలో కొరియన్ యాక్టర్ ని తీసుకుంటే మాత్రం ఇప్పటికే ఈ మూవీ మీద బస్ చాలా ఉంది. ఈ న్యూస్ కనుక నిజమైతే ఈ మూవీ హైప్ అనేది పీక్స్ లోకి వెళ్ళిపోయింది. అండ్ డాన్ సింగ్ కొరియన్ మూవీస్ లోనే అత్యంత పవర్ఫుల్ యాక్టర్. అండ్ తిను చేసే మూవీస్ ఎక్కువ యాక్షన్ ఓరియంటెడ్ గా ఉంటాయి. మీరు ఒక్కసారైనా తన మూవీస్ చూస్తే అర్థమైపోయింది. అండ్ ఈ యాక్టర్ ని తీసుకుంటున్నారంటే మూవీ మీద హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి అయితే కాన్సెప్ట్ వీడియోని రిలీజ్ చేద్దామని మూవీ టీం అయితే భావిస్తుందంట. ఈ మూవీ నుంచి ఒక మంచి ప్రెస్ మీట్ పెట్టి వీడియోని అనేది రిలీజ్ చేస్తారంట. కల్కి మూవీ ఇప్పటికే 900 కోట్ల కలెక్షన్స్ గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇప్పుడు ఈ మూవీని అనేది సూపర్ స్టార్ మహేష్ బాబు చూశారంట. తను తన ట్విట్టర్ పేజీలో మైండ్ బ్లోయింగ్ మూవీ ఫ్యాంటాస్టిక్ అంటూ నాగాశ్విన్ కి ట్యాగ్ చేశాడు. ఈ పోస్ట్ అయితే ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అండ్ ఇప్పటికే ఈ మూవీ అనేది 1000 crores గ్రాస్ కి చేరువలో ఉంది. డీజే టిల్లు భారీగా హిట్ కావడంతో టిల్లు స్క్వేర్ మూవీ తీశాడు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడు ఈ మూవీ కూడా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సిద్ధు కెరియర్ లోనే ఫస్ట్ 100 కోట్ల మూవీగా నిలిచింది. ఇప్పుడు టిల్లు క్యూబ్ లో హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో బాగా రూమర్స్ వస్తున్నాయి. ఈ మూవీలో ఒక స్టార్ హీరోయిన్ తీసుకుంటారని, లేదు వేరే హీరోయిన్ తీసుకుంటారు అని, కొన్ని రోజులుగా కాజల్ ఈ మూవీలో హీరోయిన్ అని న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. లేటెస్ట్ గా అయితే టాక్సీ వాళ్ళ ఫేమ్ ప్రియాంక ఈ మూవీలో హీరోయిన్ అని రూమర్స్ అయితే వస్తున్నాయి. టిల్లు స్క్వేర్ లో కూడా ఒక షార్ట్ లో ప్రియాంక అయితే అవపడుతుంది. అండ్ ఈ మూవీ అనేది ప్రియాంక హీరోయిన్ అని బాగా వైరల్ అవుతుంది. అండ్ టిల్లు స్క్వేర్ లో గానీ డీజే టిల్లులో గానీ చేసిన యాక్టర్స్ కి అయితే మంచి పేరు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ క్యూబ్ లో చేసే హీరోయిన్ ఎవరో చూడాలా. అండ్ కాజల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. ఈ మూవీ ట్రైలర్ లో అయితే కాజల్ అయితే అవపడలేదు. అండ్ ఆచార్య మూవీలో కూడా ఫస్ట్ కాజలే హీరోయిన్ అన్నారు. కానీ ఆ మూవీ రిలీజ్ టైం కి కాజల్ పార్ట్ ని అయితే పూర్తిగా తీసేసి మూవీని అయితే రిలీజ్ చేశారు. అలాగే ఇప్పుడు భారతీయుడు 2 మూవీలో కూడా కాజల్ పార్ట్ అనేది తీసేసినట్టు తెలుస్తుంది. ఈ మూవీలో కాజల్ పార్ట్ అనేది ఉండదని తెలుస్తుంది. కాజల్ పార్ట్ అనేది భారతీయుడు 3లో ఉంటదని సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. అండ్ ఈ మూవీలో కాజల్ పార్ట్ అనేది ఉండదు కాబట్టి తను ఇంటర్వ్యూలో అండ్ ప్రమోషన్స్ లో కూడా కనపడట్లేదని తెలుస్తుంది. ఆచార్య మూవీ లాగే భారతీయుడు మూవీలో కూడా తన పార్ట్ అనేది రిమూవ్ చేసినట్టు తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.